మీకు నెక్స్ట్ ఆఫీసర్స్కి మీరు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారండి? అంటే క్రిమినల్స్ పట్టుకోవడానికి కేవలం మన కండబలం కాదు, బుద్ధి బలం కూడా. అవునండి. ఇప్పుడు మనము ఎవరినైతే మనకు టార్గెట్ ఉందో, ఎవరినైతే మనం పట్టుకోవాలో దానికి సంబంధించి మనము ఒక చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవటమే కాకుండా ఆ ప్లాన్ ప్రకారం అన్ని విషయాలు జరగకపోతుండొచ్చు. జరగకపోయినప్పుడు కూడా డిసార్టర్నెస్ కాకుండా వాటిలో ఎప్పటికప్పుడు మనం ఇచ్చేసుకొని, మన దగ్గర సబార్డినేట్స్ ఉంటారు, వాళ్ళు చాలా మంచి మంచి సలహాలు ఇస్తుంటారు, వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు. కేవలం మన ఇన్స్ట్రక్షన్సే ఫాలో అవ్వాలనుకుండా వాళ్ళు ఇచ్చిన సలహాలు కూడా తీసుకోవటం. తర్వాత 100 రకాల దారులు ఉంటాయి ఏదన్నా ఒక పని చేయాలి అంటే. ఆ 100 రకాల్లో మనము ఏ రకం కావాలనేది మనం నిర్ణయించుకోవాలి. అంటే డెఫినెట్గా పట్టాల్సిందైతే వాస్తవం. అది చెయ్యాలి అని అంటే ఒక దృఢ సంకల్పం ఉండాలి. దృఢ సంకల్పం అంటే ఆఫీసర్లు ఏదో ఒకసారి చెప్తారు, చెప్పిన తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోతారు. కానీ ఆ పని చేయాలనేటువంటి మంచి మనసు, తర్వాత అంటే నువ్వు చేస్తున్నది ఎంత మంచి అవుతుంది అనేటువంటిది లోపల కనుక మనిషిలో ఉంటే ఆ టాస్క్ని అంత ఈజీగా వదలరండి. అది వదలరు. అయితే ఒక సందర్భంలో ఉమేష్ సరాఫ్ సారు ఒకటి రిలీజియస్గా ప్రాబ్లం జరిగింది. ఒక కొండ ఉంది అక్కడ, రోడ్ నెంబర్ 12లో సిఆర్పిఎఫ్ దాని కింద ఒక కొండ ఉండేదన్నమాట. సడన్గా ఏదో ఒక రిలీజియస్ ఫ్లాగ్ ఒకటి పెట్టేశారు. దాంట్లో పెట్టేస్తే అప్పుడు ఉమేష్ సరాఫ్ సార్ అది కొంచెం గొడవలు అయిపోయి 2 వర్గాలు గొడవలు పడే పరిస్థితి ఏర్పడింది. ఆ ఫ్లాగ్ని ఎట్లన్నా తీయాలి అంటే దానికి దాదాపు 60-70 ఫీట్లు హైట్ ఉంది. దానికి పట్టుకోవడానికి కూడా పెద్దగా ఆధారాలు లేవు. సో సార్ ఎట్లన్నా తీపించాలి శ్యాంబాబు అని చెప్పి చెప్తే, ఆ శక్తి భగవంతుడు ఎట్లా ఇచ్చాడో తెలియదు కానీ ఆ రాక్ పైకి ఎక్కి ఆ నైట్లోనే అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా ఫ్లాగ్ అక్కడ నుంచి తీసేసి 2 కమ్యూనిటీల మధ్య శాంతిని నెలకొల్పడం జరిగింది. సార్ అప్పుడు రివార్డ్ కూడా ఇచ్చారు. సార్ ఆల్సో ఫెల్ట్ సో హ్యాపీ. మొన్న ఈ మధ్య కూడా కలిస్తే సారు నాకు బాగా గుర్తు, ఆ రాక్ మీద నువ్వు తీసిన ఫ్లాగ్ నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్ శ్యాంబాబు అని అంటున్నారు. అంటే అంత పెద్ద ఆఫీసరు, అంతమంది చాలామంది సబార్డినేట్స్ సార్ దగ్గర పనిచేసేటువంటి అవకాశం అయినా ఆ రోజు అది గుర్తుపెట్టుకున్నారు అంటే అది ఎంత ఇంపార్టెంట్ పని. ఆ పని చేయటం వల్ల ఎంత మన రాకుండా జరిగింది. సార్ మీరు బంజారాహిల్స్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? బంజారాహిల్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ ఇక్కడ మీకు సార్ అంటే అప్పుడు యోగానంద్ సార్ ఉండేవారు, మన ఎంఏ కృష్ణారావు గారు సిపిగా ఉండేవారు. అప్పుడు కొంచెం పని చేసేవాళ్ళు మనకి టాస్క్ ఫోర్స్లో కావాలని వాళ్ళే సెలెక్ట్ చేసి తీసుకున్నారు. తీసుకుంటే సరే ఆఫీసర్లు అప్పుడు కూడా ఆఫీసర్లే, మా దేవుళ్ళంతా ఆఫీసర్. అప్పుడు మీరు వెజ్ జోన్కి ఉండేవారా? నేను వెజ్ జోన్లో ఉండేవాడిని. వెజ్ జోన్లో ఉండేవాడిని. అక్కడ స్పెషల్ టీమ్గా కూడా పనిచేశాను. మీరు టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయే కేసులు చెప్పండి. చాలా ఉన్నాయండి, కొన్ని 100 కేసెస్ ఉన్నాయి, చాలా కేసెస్ చేశాం. టాస్క్ ఫోర్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అండి, మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు, మంచి అధికారులు ఉండేవాళ్ళు, మళ్ళీ అనుకోనట్టుగా ఒక రకమైన శక్తి ఉండేది. అంటే మనము ఒక ఎక్స్క్లూజివ్గా ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఫోర్స్ అనే ఫోర్స్లో పనిచేస్తున్నాం కాబట్టి మనకి శక్తి లేకపోయినా శక్తి తెచ్చుకొని మళ్ళీ అంటే ఇంకా దానికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకెక్కడ ఉండదు కదా. ఇక అందుకని ఇక్కడ టాస్క్ ఫోర్స్లో కూడా ఫెయిల్ అయిందంటే అది ఒక ఇదిగా ఉంటుందనే ఉద్దేశంతో ఫెయిల్ అయితే కానిచ్చేవాళ్ళం కాదు. ఫెయిల్యూర్ ఫియర్ అనేది అయితే భయంకరంగా ఉండేది అనమాట. ఏదన్నా ఉన్నప్పుడు మారు వేషాలు వేసుకొని వెళ్ళి పట్టుకున్న కేసు ఏమైనా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీకు బాగా గుర్తుండిపోయే కేసు ఒకటి కీ స్కూల్ అని ఒకటి ఉందండి సికింద్రాబాద్. కీస్ పబ్లిక్ స్కూల్ ఉంది. దాంట్లో ఒక పాప మిస్ అయింది. పాప మిస్ అయ్యి కిడ్నాపింగ్ చేశారు. కిడ్నాపర్స్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పాప ఎక్కడుందో తెలియదు. చాలా ఇదిగా ఉండే. ఆ టైంలో మన ఆఫీసర్లు న్యాచురల్గా కొద్దిగా ఇది చూడాలి అని, అంటే అందరూ ఉండేవాళ్ళు, అందరితో పాటు ఇంకా ఒక్కొక్క రోలు ప్లే చేయాల్సి వచ్చేది. దాంట్లో ఒక ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆటోలో అప్పుడు ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకున్నాను బేగమ్మ జాడలో. సో ఒక ఆటో తీసుకొని జస్ట్ పైన మామూలు షర్ట్ వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. వెనకాల ఆటోలో డిక్కీ ఒకటి ఓపెన్ చేసిన డిక్కీలో కానిస్టేబుల్ని కొంచెం వెపన్ అది పెట్టాము. తర్వాత ఒక 2 కానిస్టేబుల్స్ని మామూలు ప్యాసింజర్లా కూర్చోబెట్టాము. వెళ్తుంటే ఇంకా డబ్బులు తీసుకొని రమ్మని అన్నారు. అంటే ఆటోలో కూర్చున్న వాళ్ళు కంప్లైంట్ ఒక అతను, అంటే డబ్బులు ఎవరైతే తీసుకెళ్లాలో వాళ్ళు,
తర్వాత ఒక మా కానిస్టేబుల్ వాళ్ళ బ్రదర్ లాగా ఇంట్రడ్యూస్ అయ్యి అట్లా వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలుసు అంటే మిగతా వాళ్ళు టీమ్స్ మాతోటి ఎమ్మటే ఫాలో అవుతుండేవి, కానీ అంత క్లోజ్గా మనము అది యాక్చువల్గా కిడ్నాపర్ రమ్మన్న ప్లేస్కి ఎప్పుడు వచ్చేవాడు కాదు. రకరకాల ప్లేసెస్ తిప్పుతుండేవాడు, దాదాపు 10 చోట్ల 20 చోట్ల తిప్పుతుండేవాడు. వీళ్ళు వెనకాల అంతా ఫాలో అవటం సాధ్యమయ్యేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత కమ్యూనికేషన్ చేసేవాళ్ళు కాదు, ఎదుటి వ్యక్తికి అనుమానం రాకుండా. అప్పుడు సెల్ ఫోన్ కూడా లేవు కదండి. లేవు, అంటే కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అయ్యేది. అందుకని యాక్చువల్గా ఆపరేషన్ అనేది ఆటోలో డ్రైవర్ నేను కానీ, లేకపోతే నా దగ్గర ఉన్న 2 కానిస్టేబుల్స్, మళ్ళీ అతను డిక్కీలో ఉన్న బయటికి రావాలి, అతను ఉన్న పారిపోతాడో తెలియదు. ఇంకోటి అతను కిడ్నాపరు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము పిల్లోడిని చూడాలి, ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని చూసిన తర్వాతే మనం డబ్బులు ఇచ్చినట్టు యాక్టింగ్ చేయాలి. డబ్బులు తీసుకుని పారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మేము అప్పుడు కొద్దిగా నోట్లు కట్టలు ఏం చేసేవాళ్ళం అంటే కొద్దిగా ప్రింటింగ్ చేయించేవాళ్ళం. ఒక ఒరిజినల్ నోట్లు కింద పైన పెట్టి ఆ కట్టలాగా కట్టేవాళ్ళం అనమాట. ఆ బండిల్స్ కూడా అట్లనే డబ్బులు ఎన్ని డబ్బులు అయితే డిమాండ్ చేశారో అన్ని డబ్బుల్లాగా కట్టలు కట్టేవాళ్ళం అనమాట. సో లాస్ట్కి మొత్తం మీద లంగర్ హౌస్ దగ్గర అతన్ని మామూలుగా వచ్చాడు, కొంచెం అతని సేఫ్ ప్లేస్ ఒక 10-20 ప్లేసులు తిరిగిన తర్వాత వచ్చాడు. ఈలోపు మా దగ్గర వెనకాల ఉన్న టీమ్స్ అన్ని మిస్ అయిపోయినాయి. అయ్యో, ఇంకా మిస్ అయిపోయినాయి. న్యాచురల్గా కొద్దిగా ఇంకా పట్టుకోవాలి కాబట్టి ఇంకా అతను అటు సైడ్ ఉన్నాడు, రోడ్కి అటు సైడ్. ఇటు సైడ్ రమ్మని అడిగాం. అటు సైడ్ అంటే మళ్ళీ పారిపోతాడేమోనని. అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం డెప్త్గా ఆలోచించాం అనమాట. అతనితో కదలికలతో పాటు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కదలికలు కూడా గమనించాం అనమాట. గమనించి మా దగ్గర ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ వేరే టీమ్స్ వాళ్ళకి పలానా షర్ట్లు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇతను మూమెంట్స్ తోటి వాచ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా పట్టుకోమని చెప్పాం. అంటే దొరికిన వ్యక్తి ఎవరైతే డబ్బులు తీసుకురావడానికి వస్తాడో అతను మెయిన్ వ్యక్తి ఉండడు. సో ఎవరో ఒక కొంచెం మళ్ళీ పంపిస్తారనమాట. మనకు కావాల్సింది మెయిన్ వ్యక్తి దగ్గర అతను కస్టడీలో ఉన్నాడు అనుకోండి, కిడ్నాప్ అయిన వ్యక్తి. మనకి ఇతనికి సార్ నాకేం తెలియదు సార్ అది ఇది అని చెప్పానంటే ఇంకా ప్రమాదంలో పడిపోతాం. ఇంకా అందుకని మెయిన్ వ్యక్తిని పట్టుకోవాలని ఉండేదన్నమాట. అతనికి ఎవరు సిగ్నల్ ఇస్తున్నారన్న చూసి అతను సైట్ అయ్యే వరకు మీరు మమ్మల్ని కనిపించట్లేదని మళ్ళీ ఆటో 2-3 రౌండ్లు వేసేవాళ్ళం అనమాట. అప్పుడు మాకు మెయిన్ పర్సన్ ఐడెంటిఫై అయ్యారు. మెయిన్ పర్సన్ ఐడెంటిఫై అయిన తర్వాత మన వాళ్ళు పట్టుకుంటున్నారు అనేటువంటి గ్యారంటీ ఉన్న తర్వాతే ఇతనికి మేము డబ్బులు ఇవ్వడం, ఇతన్ని పట్టుకోవడం. ఇతను డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే ఇతను అయితే పట్టుకోగలుగుతాం, ఒక్కడే కాబట్టి ఎదిరిగి పట్టుకుంటాం, అయిపోతుంది. సో మిగతా వాళ్ళని కూడా అట్లా సైమల్టేనియస్గా పట్టుకునేవాళ్ళం అనమాట. అది సేవ్ చేసాం ఆ లేడీని, పాపని. తల్లిదండ్రులు అయితే నిజంగా అండి వాళ్ళ కళ్ళ నీళ్ళు అసలు ఆపలేకపోయాం అసలు, అట్లా అది సేవ్ చేసాం. ఓకే. తర్వాత సతీష్ అని ఒక బాబుని కిడ్నాప్ చేశారు. ఓకే. అది చాలా ఇంపార్టెంట్ కేసు. మన బత్తిన శ్రీనివాసులు సార్ ఉండే, తర్వాత రఘురామ్ సార్ అని ఒక సార్ ఉండే, కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసేవారు. ఇప్పుడు ఆయన పోలీస్ డ్యూటీ వదిలిపెట్టారు కదా సార్, వేరే పంచగొట్ట ఏసీపీకి చేశారు. తర్వాత చాలా మంచి ఆఫీసర్స్ సార్ వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఈ కేసుని చాలా అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ వెళ్ళిన వెంటనే అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరిని తీసుకొని వెళ్ళాను. సీన్ ఆఫ్ అఫెన్స్ చూసి ఆ మాట్లాడే విధానాన్ని చూసే ఇతను డెఫినెట్గా పలానా వ్యక్తి అయి ఉంటారు అని చెప్పేసి అని ఒక కంక్లూజన్కి వచ్చాం. అంటే ఏ విధంగా అంటే అంటే అతను మాట్లాడే విధానం, తర్వాత అతను డిమాండ్ చేసే విధానం. అప్పుడు శాటిలైట్ ఫోన్ వాడాడు అతను, చాలా పెద్దది గ్యాంగ్ అది. అలీబాయ్ అని చెప్పి అతను బేసికల్లీ ఫ్రమ్ హైదరాబాద్, దుబాయ్లో వెళ్ళిపోయారు. అతను ఒక చాలా పెద్ద నెట్వర్క్ రన్ చేసేవాడు ముంబై, తర్వాత ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా కిడ్నాప్స్ చేశాడు. కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ తీసుకుని కూడా మనుషుని చంపేసేవాడు. ఈ బాబుని వీళ్ళు పాపం ఒక వ్యాపారవేత్తలు కర్ణాటక నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు పాపం ఆ పిల్లాడు ఆడుకుంటానికని వెళ్ళాడు, తర్వాత మిస్ అయిపోయాడు. తర్వాత శాటిలైట్ నుంచి ఫోన్ వచ్చి వాళ్ళ మదర్కి ఫోన్ చేసిన తర్వాత ఇతను చాలా డెప్త్గా, అది కూడా ఆ రోజుల్లో 2 కోట్ల పైగా అడిగారు వాళ్ళు. ఇంక ఇది ఆర్డినరీ విషయం కాదు, దీన్ని చాలా డెప్త్గా చేయాలని సీనియర్ ఆఫీసర్ల దృష్టి తీసుకొని పోతే దాన్ని వెంటనే టీమ్స్ ఫామ్ చేసాం. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ముంబై వెళ్ళాం. నేను, రఘురామ్ సారు, తర్వాత శ్రీనివాసులు సారు, మేమందరం కూడా ముంబై వెళ్ళాం. ముంబైలో కూడా అక్కడ క్రైమ్ బ్రాంచ్ అని చాలా పవర్ఫుల్ ఉంటుంది అక్కడ. ఆ పవర్ఫుల్ క్రైమ్ బ్రాంచ్ తోటి సీనియర్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఇంకా కొద్దిగా ఫోన్స్ అవి ఇవి మొత్తం అంతే వర్కౌట్ చేసాం. అప్పుడు కూడా కాలేదు. దాని తర్వాత దాంట్లో కొంచెం ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే కిడ్నాప్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ తర్వాత డిసైడ్ అయిందో, ఒక ఫోను ఇక్కడ మన ఈశ్వరావు నగర్ నుంచి వచ్చేదన్నమాట. ఆ రోజుల్లో ఫోను ఐడెంటిఫై చేయడం ఇదంతా చాలా కష్టంగా ఉండేది.
అక్కడంతా ఏరియాలో వర్కౌట్ చేసి దాదాపుగా గల్లీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 400-500 మంది టీంని పెట్టి వెరిఫై చేయించాం, ఎక్కడ దొరకలేదు. లాస్ట్లో ఒక లేడీని ఒక జెంట్స్ని పికప్ చేసాం. పికప్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా చెప్పారు. అంటే మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? ఫోన్ ఉంది కదా, ఫోన్ ద్వారా లీడ్ వచ్చింది. లీడ్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. ఒక లేడీ ఉంది, ఒక అతను ఉండేవాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అతను. వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కిడ్నాపింగ్ అయ్యే వరకు వాళ్ళకి తెలుసు. తర్వాత అతను ఏం చేశాడంటే వేరే టీంకి హ్యాండ్ ఓవర్ చేశాడు. అతను ఆ కిడ్నాప్ చేసిన బాబుని వేరే టీంకి హ్యాండ్ ఓవర్ చేశాడు. వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్స్ లేవు. వీళ్ళని ఎంత ఇంట్రాగేట్ చేసినా వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నదో వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ మేము ముంబై వెళ్ళిపోయాం అనమాట. ముంబై వెళ్ళిపోయి ఇంకా లాభం లేదని చెప్పేసి అని డిఫరెంట్ యాంగిల్స్లో వెరిఫై చేసి ఆల్మోస్ట్ ఒక 45 మెంబర్స్ వరకు పికప్ చేసామండి ముంబైలో. పికప్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇది కాదు అని చెప్పి ఎవరైతే కిడ్నాప్ చేశారని తెలిసిందో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పికప్ చేసాం. పికప్ చేసి ఒకవేళ కిడ్నాప్ చేసిన బాబుకి ఏమన్నా ప్రాణ ప్రమాదం కానీ జరిగితే నీ కుటుంబ సభ్యులందరికీ ఇబ్బంది జరుగుతుందని ఇండైరెక్ట్గా అతనికి కొంచెం బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అంటేదేనా? అంటే అట్లా కాదు, బట్ ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ అంటే అతన్ని టెన్షన్లోకి తీసుకొచ్చాం. అతను అప్పటి వరకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నామని మేము టెన్షన్లోకి తీసుకొచ్చిన తర్వాత అతను నమ్మలేదు. సో అప్పుడు ఏం చేసామంటే లక్కీగా అతనికి ఫోన్ ఏదైతే చేశాడో ఆ ఫోన్ చేసిన టైంలో ఇదిగో మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళ వాయిస్ వినమని చెప్పి వాళ్ళ వాయిస్ వినిపించాం. మా వాళ్ళందరూ అతని కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారన్న విషయం తెలిసిపోయింది. దాని తర్వాత లోనావాలా అనే ప్లేస్లో, బాంబేకి లోనావాలా అన్న ప్లేస్లో ఇడిచిపెడతామని, పలానా కిలోమీటర్ స్టోన్ దగ్గర ఇడిచిపెడతామని చెప్పాడు. అప్పుడు కూడా మాకు ఇడిచిపెడతారని తెలియదు, అంటే ఇడిచిపెడతారని నమ్మకం అయితే లేదు. అందరం అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలుసు అక్కడ ఇడిచిపెట్టని. దాని తర్వాత వీళ్ళందరూ దొంగలందరూ ఇంపార్టెంట్ వాళ్ళందరూ ఇక్కడ నుంచి మిస్ అయిపోయి ఆల్మోస్ట్ దుబాయ్ కూడా కొంతమంది పారిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి వాడు ఫోన్ చేసి అక్కడ లేరు, నీకు తుల్జాపూర్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ హోటల్లో ఉన్నాడు బాబు, తెచ్చుకోండి అని అన్నాడు. అప్పుడు కూడా మాకు నమ్మకం లేకుండా అక్కడికి వెళ్ళి వస్తే అంటే బాగా చనిపోయాడు అనుకున్నాం బాబు. అసలు యాక్చువల్గా బెడ్ మీద పడిపోయి ఉన్నాడు. తీసుకుని వస్తే అప్పటికే ఇన్ని గంటల తర్వాత అతనికి హోష్ రాకుండా ఉండాలని అతనికి కూడా మత్తుమంది పెట్టారు. అంటే బాబు పారిపోతే మళ్ళీ కష్టం కదా పట్టుకోవడం కూడా, అది దొరకపోతే వాళ్ళ మనుషులందరూ మన దగ్గర ఉన్నారు కదా. ఇక అట్లా కొంచెం చాలా టెన్షన్ పెట్టి లాస్ట్లో తుల్జాపూర్ దగ్గర పట్టుకొని ఆ బాబుని లైవ్గా డాక్టర్స్ చూపిస్తే అంత పెద్ద ప్రమాదం ఏం లేదన్నారు, మామూలుగా వచ్చేసాడు. దాని తర్వాత శ్రీనివాస్ సారు మేము అక్కడ బై ఎయిర్ పూనా నుంచి ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన అప్పుడున్న సిపి గారు పాపం ఇది చేస్తుంటే ఎంత మంచిగా అనిపించిందంటే అండి, ఆ తల్లిదండ్రులు నిజంగా బ్రతుకు ఉంటాడు అని ప్రతి క్షణం మాకైతే కాళ్ళల్లో నుంచి వణుకులు వచ్చేదన్నమాట. ఒకవేళ చేసిన తర్వాత వాడు ఎలా తీసుకెళ్ళాడండి తుల్జాపూర్ వరకు? అంటే అతను ఏంటంటే ఇప్పుడు అతను అలీబాయ్ అని ఇప్పుడు కూడా బహుశా జైల్లోనే ఉన్నారు. ఆయన చాలా అంటే ఆర్గనైజ్డ్ ఇది చేస్తాడు, కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమే చేస్తాడు ఆయన. కానీ ఇదేంటంటే మా టీం వర్క్ అంతా చేసిన దాంట్లో కిడ్నాప్ చేసిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగకుండా బ్రతికి తీసుకురావడం అనేది మేము విజయంగా భావించాం. తర్వాత ఆ కళ్ళల్లో ఏడ్చిన కళ్ళల్లో తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసాం. చాలా మంచిగా అనిపించింది. అంటే అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎవరిని కిడ్నాప్ చేయాలనేది ముందు ఫీల్డ్లో కొంతమందితో ఐడెంటిఫై చేస్తాడు. దాని తర్వాత కిడ్నాపింగ్ కోసం కొంతమందిని వాడతాడు, ట్రాన్స్పోర్ట్ కోసం కొంతమందిని వాడతాడు, షెల్టర్ కోసం కొంతమందిని వాడతాడు, తర్వాత డిమాండ్ చేయడానికి కొంతమందిని వాడతాడు, డిమాండ్ చేసిన డబ్బులు తీసుకోవడానికి ఇంకొక నెట్వర్క్ వాడతాడు. ఇట్లా చాలా పెద్ద నెట్వర్క్ ఉపయోగించాడు అన్నమాట. సార్ ఇప్పుడు ఈ కేసులో బాబుని మీరు రక్షించారు, మరి అప్పుడు దుబాయ్లో ఉన్న అలీబాయ్ని ఎలా మీరు? అది మాకు చాలా టైం పట్టింది. అతని మీద ఎల్ఓసి అదంతా పెట్టేసి చాలా సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ ఇండియా వేరే మారు పేరుతోటి ఇండియా వస్తుంటే ముంబైలో అతన్ని పికప్ చేసి తర్వాత రిమాండ్ చేసాం. రిమాండ్ చేయటమే కాదండి, అది అలీబాయ్ రిమాండ్ చేసిన తర్వాత కూడా జైల్లో కూడా చాలా కాన్స్పిరసీలు చేసి మళ్ళీ కిడ్నాపింగ్ చేయించాడు. జైల్లో ఉండి ఎవరైతే నేరస్తులు బయటికి మన రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంటారో అతనుకున్న క్రిమినాలిటీని మళ్ళీ నేరస్తుల ద్వారా వాళ్ళని చాలా మెస్మరైజ్ చేసి వాళ్ళతో కిడ్నాపింగ్ చేయించాడు. మరి మీరు ఎప్పుడైనా అలీబాయ్ని కౌన్సిలింగ్ చేద్దామని చూడలేదా వాళ్ళ మార్పులు తీసుకురావడానికి? అలీబాయ్ని అంటే అతను ఒక సైకిక్ అనుకున్నాను నేను. మామూలుగా ఏంటంటే పర్వర్టెడ్ అయిపోయాడు, అంటే బియాండ్ అయిపోయాడు అనమాట. అప్పటికే బాగా చెయ్యిలు దాటిపోయినాయి. సో
స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ మళ్ళీ అతను మామూలు అంటే బ్రతుకున్న కాలంలో మిగతా కాలం రియలైజ్ అయితేనే అతను యాక్చువల్ లైఫ్ బతికాడు అనుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మిగతాదంతా భయపడుతూ బ్రతకాలి, జైలు జీవితాలు, ఫ్యామిలీ లేకపోవటాలు, ఇవన్నీ. సరే, ఇది కాకుండా ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఇంకేమన్నా? టాస్క్ ఫోర్స్లో అండి. టాస్క్ ఫోర్స్లో ఒకటి కాదండి, చాలా వందలు. ఫేక్ కరెన్సీ కేసు కూడా ఒకటి ఉంది కదండి. ఫేక్ కరెన్సీ కేసులు చాలా చేసాం. దానికంటే ఒకటి ఇక్కడ ముఖఫంజా కాలేజీకి సంబంధించిన ఒక సార్ని ఇది చేశారు. అంటే వాళ్ళ ఓనర్ని స్టాబింగ్ చేశారు. స్టాబింగ్ ఒకసారి కాదు, అతను చనిపోలేదని 2 సార్లు స్టాబింగ్ చేశారు. ఆ 2 సార్లు కూడా ఒకటేమో మన సైఫాబాద్లో అయింది. దారిలో వెళ్తుంటే తీసి కిడ్నాప్ అట్లా పొడి చేశారు. తర్వాత ఇంకోసారి కూడా స్టాబింగ్ చేశారు. అంటే ఇంకా తర్వాత కూడా అతను చంపేయడానికి వెనకాల వర్క్ నడుస్తుందని చెప్పి అనిపించింది. లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్స్ దొరకలేదు. ఆ టైం అప్పుడు దాదాపుగా ఒక 50 మంది 60 మంది వరకు పికప్ చేసాం. చాలా మైన్యూట్గా వెళ్ళాం. అదే ఇందాక చెప్పాను కదా, చైన్లో చిన్న చిన్న పూసలు, ఒక్కొక్క పూసతోటి కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. లక్కీగా కొంతమంది ఇన్ఫర్మేషన్ తయారు చేసాం. తయారు చేసిన తర్వాత దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్లో ఒక సంబంధించిన సస్పెక్టు దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి డైరెక్ట్గా మన కోయంబత్తూరు వచ్చి కోయంబత్తూరు నుంచి వేరే చోటుకి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ చుట్టుపక్కల ఏముంటాయని చెప్పేసి అని అక్కడ మాసినిగుడి అని ఒక ఫామ్ హౌస్ ఉండేది. అక్కడ చాలా లిమిటెడ్ ఫామ్ హౌస్ ఉంటాయి, ఒక 40 లోపే ఉన్నాయి. అక్కడ మిథున్ చక్రవర్తి గారి ఫామ్ హౌస్ కూడా ఉంది. సో అక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారు, అక్కడ గెస్ట్ హౌస్లో ఉండే అవకాశాలు ఉన్నాయనంటే అక్కడ మనం కొత్త కదా, మనం ఎట్లా వెళ్తే ఇబ్బంది. తర్వాత ఆ ఫామ్ హౌస్లన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళకి సంబంధించిన బంధువులే వెళ్తారు, కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వరు. మనం కస్టమర్ అంటే మనం మామూలుగా టూరిస్ట్ లాగా వెళ్ళే అవకాశాలు లేవు. ఇంకా అప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూసుకొని ఇంకా అక్కడ కొద్దిగా షార్ట్లు అలాంటివి వేసుకొని కొంచెం అక్కడ ఏదో కొంచెం ఇది పని చేయడానికి వస్తున్నామని చెప్పి ఒక 2 వ్యక్తులు ఒక స్కావెంజర్స్ లాగా, అంటే మామూలుగా వెయిటర్ లాగా జాయిన్ అయ్యాం. మీరు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మన కలరు ఇవన్నీ కూడా అన్నిటి మ్యాచ్ అయిపోతాయి. సో దాంట్లో ఆ పని మనిషిలాగా జాయిన్ అయ్యి ప్రతి ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళెవరు, మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారా లేదా అని మనం ఐడెంటిఫై చేసాం. లక్కీగా ఒకరోజు ఒక ఫామ్ హౌస్లో ఆల్మోస్ట్ ఆల్ టైగర్ పా అని ఉంది అక్కడ. ఆ టైగర్ పా అనే దాంట్లో రెస్ట్ తీసుకునేవాళ్ళం, అన్నం ఉంటే తినేవాళ్ళం, లేకపోతే లేదు. 15 రోజులు అయింది అనుకుంటాను. 15 రోజులు అయిన తర్వాత మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు నాతో పాటు. సో లక్కీగా ఆ రోజు మనకి వాంటెడ్ పర్సన్ ఒక ఫామ్ హౌస్లో క్రికెట్ ఆడుతున్నారు, చాలామంది ఉన్నారు, మేము 3 ఉన్నాం. ఇంకా ఆ రోజు కూడా మళ్ళీ పాత రోజులలాగా బేగం బజార్ లాగా ఒక గోడ దూకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అంతమందిని మనము హ్యాండిల్ చేయాలంటే కష్టం అవుద్దని నా దగ్గర అతను కొట్టడానికి ప్రయత్నం చేశాడు. నా సెల్ ఫోన్ పెట్టేసి అట్లా కొట్టే వరకు అతనికి ఇక్కడ దెబ్బ తగిలింది, చేతి నిండా బ్లడ్ వచ్చేసింది అనమాట. ఇంకా మీరందరూ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ అది ఇది అని చెప్తే మీరందరూ కొంచెం మాకు సహకరించాలని చెప్పాం. ఇంకా అక్కడ వాళ్ళందరినీ మొత్తం ఒక టెంపో ట్రావెలర్లో ఒక ఇల్లులాగా తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఎవరికి మళ్ళీ వాళ్ళతో డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది అని ఆ టెంపో ట్రావెలర్ని ఆల్మోస్ట్ మాసనగుడి దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మేమే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చినాం. తర్వాత అతను కన్ఫెస్ చేయలేదు, అతను ఒక కిరాయి ఒక నజఫ్ అని ఒక రౌడీ షీటర్ని వాడాడు. సో వాళ్ళకి ఏదో ఆస్తి తగాదాలు ఉండి అతను చంపేస్తే ఆ ముఖఫంజా కాలేజ్ 30 ఎకర్స్ ఏమో ల్యాండ్ ఉంది, అది ఆ ల్యాండ్ గొడవలు ఏమో ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో కంప్లైంట్ పార్టీ వాళ్ళు సోనియా గాంధీ మేడం వరకు వెళ్ళి వాళ్ళు మన సీనియర్ ఆఫీసర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. లక్కీగా ఆ కేసు సాల్వ్ చేయటం మన సీనియర్ ఆఫీసర్లు కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది.